Good morning, friends. This is Bhaskar, having 25 years experience in the pharma industry and training. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఇస్ మెటీరియల్ మేనేజ్మెంట్. ఏ ఆర్గనైజేషన్ అన్నా మనకు రన్ అవ్వాలంటే ఇట్స్ మేజర్గా ఉండవలసిన 4 ఫ్యాక్టర్స్ ఇస్ అ మెటీరియల్, మెషిన్, మెథడ్ అండ్ మ్యాన్. ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ మెటీరియల్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఏదైనా మనం తయారు చేయాలన్నా దానికి సంబంధించిన మెటీరియల్స్ మనకి ఇంపార్టెంట్, అలాగే మెషిన్ ఇంపార్టెంట్, మెథడ్ ఇంపార్టెంట్ అండ్ మ్యాన్ ఇంపార్టెంట్. అలా అందులోనూ మళ్ళీ నీకు కావాల్సిన కామన్గా ఉండే మెషిన్, మెథడ్, మ్యాన్ ఒక రకం అయితే మెటీరియల్స్ అన్నది నువ్వు డిఫైన్ చేసిన మెటీరియల్ రావాలనుకుంటే నీకు కావాల్సిన మెటీరియల్ రావాలి. సో ఆ మెటీరియల్ని ఏ రకంగా మేనేజ్ చేయాలి, ఒక ఆర్గనైజేషన్లో ఏ రకంగా మనం దాన్ని హ్యాండిల్ చేయాలి అన్న టోటల్ కవర్ చేసేదే మెటీరియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే థింక్ బట్ ఇన్ అండ్ అవుట్ అండ్ ఇన్సైడ్ హ్యాండ్లింగ్ ఆఫ్ మెటీరియల్ ఇన్సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఐసిహెచ్ గైడ్లైన్ ప్రకారం మనకు క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే, మనం ఏ మెటీరియల్ అయినా క్లియర్ ప్రొసీజర్ ఆన్ రిసిప్ట్, మనం మెటీరియల్స్ని ఏ రకంగా రిసిప్ట్ తీసుకుంటాము, అలాగే మెటీరియల్స్ని ఐడెంటిఫికేషన్ మనం ఎలాగ ఐడెంటిఫికేషన్ అయ్యేటట్టు విధంగా మనం పెట్టుకుంటాము, ఆ మెటీరియల్ క్వారంటైన్ ఏ రకంగా చేస్తాము, అలాగే ఆ మెటీరియల్ని మనం ఏ ప్లేస్లో ఎక్కడ ఎలా స్టోర్ చేస్తాము, అలాగే ఆ మెటీరియల్ని హ్యాండిల్ ఎలా చేస్తాము, అలాగే మెటీరియల్ యొక్క శాంపులింగ్ మనం ఎలా తీస్తాము, దాని టెస్టింగ్ ఎలా చేస్తాము, ఫైనల్గా మెటీరియల్ని అప్రూవ్ చేయటమా లేదా రిజెక్షన్ చేయటమా అన్నది చాలా క్లియర్ రిటర్న్ ప్రాసెస్ ఉండాలి అని ఐసిహెచ్ గైడ్లైన్ మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ అండ్ ఏపీ షుడ్ హ్యావ్ ఏ సిస్టమ్ ఫర్ ఎవాల్యూటింగ్ ద సప్లైర్స్ అండ్ క్రిటికల్ మెటీరియల్స్. అలాగే ఎందుకోసం అంటే, మనం మెటీరియల్స్ జనరల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఏ మెటీరియల్స్ అని మనం న్యాచురల్గా మనం బియ్యము, పప్పు, కూర, కాయగూరలు డిఫరెంట్స్ ఇవన్నీ కొనుక్కున్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఎక్కడన్నా ఎక్కడ నచ్చితే, ఎక్కడ ప్రైస్ తగ్గితే, ఎక్కడ బాగుందని మనకు ఫీల్ అయిందో డిఫరెంట్ మనం కొనేసుకుంటూ ఉంటాం. కానీ మన ఏపీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఒక మెటీరియల్ యొక్క క్వాలిటీ ఇట్స్ మేజర్లీ డిపెండ్ అపాన్ ద ఇన్పుట్ ఆఫ్ ద మెటీరియల్స్. సో ఎస్పెషల్లీ క్రిటికల్ మెటీరియల్స్, కేఎస్ఎం అండ్ క్రిటికల్ మెటీరియల్స్ అంటే ఏదైతే ఏపీఐలో స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుందో, ఏదైనా క్వాలిటీని డిఫైన్ చేస్తుందో దానికి మనం కేఎస్ఎం కానీ మనం క్రిటికల్ మెటీరియల్ అని కానీ మనం పిలుస్తాం. సో ఈ మెటీరియల్ యొక్క క్వాలిటీ మనం ఓన్లీ టెస్టింగ్ ద్వారానే కాకుండా ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మనకు సప్లై చేస్తున్నాడో అంటే వెండర్ అంటామా, ఆ వెండర్ని యొక్క ఎవల్యూషన్ చేసుకునే సిస్టమ్ మనం పెట్టుకుని ఉండాలి. అదే దాన్ని మనం వెండర్ క్వాలిఫికేషన్ అని మాట్లాడుతూ ఉంటాం. దాని వెండర్ క్వాలిఫికేషన్లో డీటెయిల్గా ఎలా చేస్తాము, ఏ ఫాలో అవుతాము ఏంటన్నది ఆ టాపిక్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చెయ్యాలి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే, అలాగే మెటీరియల్ షుడ్ బి పర్చేస్డ్ అగైన్స్ an agreed specification from a supplier or suppliers approved by the quality units. అంటే దీని సింపుల్ అంటే మన క్వాలిటీ యూనిట్స్ అంటే క్యూఏ అండ్ క్యూసీ, మన క్వాలిటీ యూనిట్స్ మన మెటీరియల్ అవుట్పుట్ రావాలంటే ఏ రకమైన క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఉండాలని మనకు ఒక స్పెసిఫికేషన్ మన ఇంటర్నల్గా అప్రూవ్డ్ అయి ఉంటుందో దాన్ని మనకు వెండర్కి షేర్ చేసి అగ్రీడ్ అయిన తర్వాత ఆ మెటీరియల్ మనం కొనుక్కోవాలి. ఒక్కసారి ఆ స్పెసిఫికేషన్ మనం ఏదైతే మనం తీసుకుంటున్నాం వెండర్ సప్లై చేయగలుగుతున్నాడో లేదా సప్లయర్స్ మనకి ఇవ్వగలుగుతున్నాడో అప్పుడే మనం పర్చేజ్ చేయాలి. కానీ మనం మెటీరియల్ వచ్చిన తర్వాత టెస్ట్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా ఉంది కదా అని వాడుకోవడం అన్నది సిస్టమ్ కాదు. సో మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్లో అది మీట్ అవుతుందా లేదా అన్నది వాడు సప్లై చేసే ముందే వాడి చేత అగ్రీడ్ అయిన తర్వాతే దెన్ వీ కెన్ పర్చేస్ ద మెటీరియల్ అండ్ enter into the our premises. So నెక్స్ట్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్, కొన్ని సందర్భాల్లో మన మెటీరియల్స్ మనం మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా కొనలేకపోవచ్చు. సప్లయర్ కానీ ట్రేడర్ కానీ మంచి నుంచి కొంటూ ఉండవు. ఈవెన్ దో ఐసిహెచ్ గైడ్ లైన్స్ మీరు కొనుక్కోవద్దని కానీ సప్లయర్స్ నుంచి కొనకూడదని కానీ ఎక్కడ చెప్పలేదు. సో ఇఫ్ ద సప్లయర్ ఆఫ్ ద క్రిటికల్ మెటీరియల్ ఇస్ నాట్ ద మ్యానుఫ్యాక్చరర్, అంటే మనకి ఎవరైతే మనం మ్యానుఫ్యాక్చర్ కాదు అయినప్పుడు ఏదైతే మనం ఏపీఐ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో యూ షుడ్ నో ద మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద మెటీరియల్. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్నది క్లియర్గా మనకి తెలిసి ఉండాలని ఐసిహెచ్ గైడ్లైన్ మనకు చెప్పడం జరుగుతుంది.
ఇవన్నీ అయిన తర్వాత ఒక ఎప్రూవ్డ్ వెండర్ నుంచే మనం మెటీరియల్ కొనుక్కుంటే ఈ మెటీరియల్ మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ మెటీరియల్ మన గేట్లోకి వస్తే మనం గేట్లోంచి లోపలికి ఏ రకంగా తీసుకుంటాము, ఏమేమి కండిషన్ తీసుకుంటాము, లోపల ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత ఏ కండిషన్స్లో మనం దాన్ని హ్యాండిల్ చేస్తాము అన్నది కూడా ఈ ఫర్దర్ సైడ్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఒకసారి అపాన్ ద రిసిప్ట్ బిఫోర్ యాక్సెప్టెన్స్, రిసిప్ట్ అయ్యింది కానీ యాక్సెప్టెన్స్ చాలా క్లియర్గా చూసుకుంటారు. రిసిప్ట్ అవ్వడం కూడా యాక్సెప్టెన్స్ ఒకటే కాదు. మీ గేట్ దగ్గరకు వచ్చిందంటే రిసిప్ట్ అయ్యింది, అక్కడి నుంచి మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలంటే బేసిక్ ట్రాన్స్పోర్ట్ కండిషన్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అని చెక్ చేసుకుంటారు. అది ఓకే అయితే డాక్యుమెంటేషన్ పార్ట్ అంటే వే బిల్లు, పర్చేస్ ఆర్డరు, సిఓఏ ఇవన్నీ మినిమం డాక్యుమెంటేషన్ ఉన్నాయా లేదా చూస్తారు. ఈవెన్ దో అన్నిటితో పాటు నెక్స్ట్ మనం చూడవలసిన మేజర్ పార్ట్స్ ఏంటి, ఈచ్ కంటైనర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంటైనర్స్ ఆఫ్ మెటీరియల్ షుడ్ బి ఎగ్జామిన్డ్ విజువల్గా చూడవలసినవి, కరెక్ట్ లేబులింగ్ వేసి ఉందా లేదా, అలాగే సప్లైర్ ఇచ్చిన ఏదైతే కోడ్ మీద మనకు సప్లై చేస్తారని అగ్రీ అయ్యాడో అదే నేమ్ మీద మనకి ఇవ్వడం జరిగిందా, అలాగే కంటైనర్ డ్యామేజ్ అయ్యి ఉన్నాయా లేకుండా బాగున్నాయా, అలాగే సీల్స్ కానీ ఏమైనా బ్రోక్ అయి ఉన్నాయా, అంటే ఏమైనా సీల్స్ కానీ ట్యాంపరింగ్ జరిగిందా, అంటే ఇక్కడ మెటీరియల్ లాస్ అన్నదే కాకుండా ట్యాంపరింగ్ జరిగినైతే ఏదైనా కంటామినేషన్ అవడానికి ఛాన్స్ ఉండి అది నీకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవి ఏదైనా ఉన్నా కూడా యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ద మెటీరియల్ అండ్ ఇన్ టు ద ప్రెమిసిస్. అలాగే ఒకసారి యాక్సెప్ట్ అయిన తర్వాత అవి మనకి మన ప్రెమిసిస్లోకి వచ్చే ముందు మనం చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి. ఇట్స్ ద డీడస్టింగ్ ఆఫ్ ద కంటైనర్. అంటే మనం బయట ఎన్విరాన్మెంట్ నుంచి ఆ మెటీరియల్ వస్తుంది కాబట్టి మన ప్రెమిసిస్ అంటే మిగతా మెటీరియల్స్ ఎక్కడైతే మనం స్టోర్ చేస్తున్నామో ఆ మెటీరియల్ స్టోరేజ్లోకి ఈ మెటీరియల్ ఎంటర్ అవుతాయి. కాబట్టి ఈ మెటీరియల్ మీద ఉన్న అవుటర్ డస్ట్ అంతా కూడా డీడస్టింగ్ చేయటం, అది డిఫరెంట్ ప్రొసీజర్లో చేసుకుంటారు. క్లాత్తో చేసుకుంటారు, వ్యాక్యూమ్ క్లీనర్లో చేసుకుంటారు, బేస్డ్ ఆన్ ద మెటీరియల్ నేచర్ అంటే మనం ఇంటర్నల్ ప్రొసీజర్ మీద ఆధారపడి మనం డీడస్టింగ్ అన్నది మాత్రం ఇక్కడ పర్పస్ ఆఫ్ ద యాక్టివిటీస్ ద డీడస్టింగ్ చేయటం. అలాగే మనకు ఒక ప్రీ చెక్ లిస్ట్ ఉంటుంది ఏమేమి చెక్ చేయాలని. ఆ చెక్ లిస్ట్ ప్రకారం మనం చెక్ ద వెయిట్స్ ఆఫ్ ద కంటైనర్స్ ఆర్ బ్యాగ్స్, అలాగే బ్యాచ్ నెంబర్. దాని తర్వాత మనం దానికి ఒక బ్యాచ్ నెంబర్ అలాట్ చేయటం. అంటే మనకి వెండర్ ఇచ్చిన బ్యాచ్ నెంబర్ అనేది ఒకటి ఉంటే మనం ఇంటర్నల్ కంట్రోల్ కోసం మనం ఇన్ హౌస్ బ్యాచ్ నెంబర్ అన్నది ఒకటి పెట్టుకోవడం జరుగుతుంది. ఆ బ్యాచ్ నెంబర్ని మనం అలాట్ చేసి దాన్ని ఇన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే రా మెటీరియల్ రిసిప్ట్ రిజిస్టర్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఈ మెటీరియల్ షుడ్ బి కీప్ ఇన్ అండర్ క్వారంటైన్. ఈ మెటీరియల్ని తీసుకెళ్ళి మన క్వారంటైన్ ఏరియా అనేది ఒక డిఫైన్ చేయడం జరుగుతుంటుంది. ఆ క్వారంటైన్ ఏరియాలో అంటే జనరల్గా మనకి 2 ఏరియాలు ఉంటాయి. ఒకటి క్వారంటైన్ ఏరియా, 2 అప్రూవ్డ్ ఏరియా, 3 రిజెక్షన్ ఏరియా. సో క్వారంటైన్ ఏరియా మీన్స్ ఇట్స్ ఏదైతే శాంపులింగ్ తీయటం కానీ శాంపుల్ తీసుకోవడానికి వెయిట్ చేసేది కానీ బిఫోర్ అప్రూవల్ ఆఫ్ మెటీరియల్ యూ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద క్వారంటైన్ ఏరియా. ఒకసారి మెటీరియల్ అప్రూవ్డ్ అయిన తర్వాత ఇట్స్ అప్రూవ్డ్లోకి మారుతుంది, అప్రూవ్డ్ ఏరియాలోకి వెళ్తుంది. ఇట్స్ మెటీరియల్ ఫెయిల్స్ ఇట్స్ రిజెక్టెడ్ ఏరియాలోకి వెళ్తుంది. ఇట్స్ లాక్ అండ్ కీ, ఇట్స్ కంప్లీట్లీ కంట్రోల్. ఓకే, ఇది కాకుండా మెటీరియల్ అండ్ హోల్డ్ ఏరియా కూడా కొన్ని సందర్భాలు పెట్టుకుంటారు. ఏదైనా డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉండి కానీ మెటీరియల్ డ్యామేజ్ అవ్వ కానీ కమ్యూనికేషన్ అంటే వెండర్కి మనకి మధ్యన కమ్యూనికేషన్ జరుగుతున్నంతసేపు ఈ మెటీరియల్ ఎక్కడ పెట్టాలి అనుకుంటే అండర్ హోల్డ్ మెటీరియల్ని కూడా మనం ఒక ఏరియాని మనం డిఫైన్ చేసుకుంటారు. ఆ మెటీరియల్ అక్కడ పెడతా ఉంటారు. దీని తర్వాత క్వారంటైన్లోకి వెళ్ళిన తర్వాత రైజ్ ద టెస్ట్ రిక్వెస్ట్ ఫర్ శాంప్లింగ్ బై వేర్ హౌస్ పర్సన్. ఇది ఒకసారి రిసిప్ట్ తీసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద క్యూసీ పర్సన్ విల్ సర్టన్ టైమ్ క్యూసీ పర్సన్ వచ్చి ఎగ్జామ్ చేస్తాడు. అంటే డ్రమ్స్ మీద లేబుల్స్ వాడికి ఒక ప్రీ చెక్ లిస్ట్ ఉంటుంది. డ్రమ్స్ ఉన్నాయా, సీల్స్ ఉన్నాయా, లేబులింగ్ మీద ఉందా, వెండర్ నేమ్ కరెక్ట్గానే ఉందా, ఇటువంటివన్నీ ఒకసారి చెక్ చేసుకుని శాంపులింగ్ తీసి ఏ శాంపుల్ తీసేయడం ఆ కంటెంట్ మీద శాంపుల్ లేబుల్ అని వేయడం జరుగుతుంది. ఇది తీసుకెళ్ళిన తర్వాత శాంపుల్స్ అన్ని కాంపోజిట్ చేయటం చేసి దాన్ని టెస్ట్ చేయటం. అంటే దానికి సంబంధించిన అప్రోప్రియేట్ టెస్ట్ మెథడ్ ద్వారా ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క టెస్ట్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ద్వారా టెస్ట్ చేయటం, దాని ద్వారా రిలీజ్ చేయటం జరుగుతుంది. లేదా ఆ రిలీజ్ అన్నది మేబీ అప్రూవ్డ్ అవ్వచ్చు, ఒక్కోసారి సందర్భాల్లో రిజెక్ట్ అవ్వచ్చు. రిజెక్ట్ అయితే ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసి దాన్ని రిజెక్టెడ్ ఏరియాలోకి తీసుకెళ్తాం. అప్రూవ్డ్ అయితే ఇట్స్ అ మెటీరియల్ రెడీ టు యూస్. ద కీప్ కంట్రోల్స్ టు అవాయిడ్ ద మెటీరియల్స్ ఆర్ మిక్స్ విత్ ద ఎగ్జాంపుల్. అంటే ఈ మెటీరియల్స్ క్వారంటైన్లో కానీ అప్రూవ్లో కానీ రిజెక్ట్లో కానీ ఎక్కడ పెట్టినా మనం ఏ రకమైన కంట్రోల్స్ మనం తీసుకోవాలి అంటే మెటీరియల్ ఎగ్జిస్టింగ్ స్టాక్తో కొత్త మెటీరియల్స్ వచ్చినాయి, ఎగ్జిస్టింగ్ స్టాక్స్ తోటి మిక్సప్ అవ్వకుండా ఉండే విధంగా మన సిస్టమ్ డిఫైన్ చేసుకోవాలని చాలా బ్రాడ్
గైడ్ లైన్ ఇస్తుంది. దాన్ని మనం ఇంటర్నల్గా ఈ మనం సెపరేట్ కలర్ పెల్లెట్స్ పెట్టుకుంటామా, సెపరేట్ బ్యారికేడ్స్ పెట్టుకుంటామా, సెపరేట్గా రోపింగ్తో చేసుకుంటామా అన్నది మన ఇంటర్నల్ ప్రొసీజర్ ప్రకారం డిఫైన్ చేసుకోవచ్చు. లైక్ దే షుడ్ బి ఐడెంటిఫైడ్ యాజ్ కరెక్ట్, టెస్టెడ్ ఇఫ్ అప్రోప్రియేట్ అండ్ రిలీజ్డ్. అంటే ప్రతి మెటీరియల్ని కరెక్ట్గా ఐడెంటిఫై విధంగా ఉండే విధంగా, టెస్ట్ అయ్యే విధంగా, అప్రోప్రియేట్ అయ్యి రిలీజ్ అయ్యే విధంగా మన ప్రొసీజర్ ఉండాలి. మనం క్లియర్గా మనం చూసుకున్నట్టయితే ప్రీ చెక్ లిస్ట్ ద్వారా ఎంటర్ అవుతుంది, క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది, మనం రేజ్ చేయడం జరుగుతుంది, శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. శాంపులింగ్ అంటే ఒక రూమ్లో శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. శాంపుల్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్గా టెస్ట్ చేయడం జరుగుతుంది, దాన్ని రిలీజ్ చేయడం. ఇవన్నీ ప్రొసీజర్స్ మనకు ఆల్రెడీ ఉంటాయి ఎనీ ఆర్గనైజేషన్. ఒకవేళ రాకపోతే ఎక్కడైనా మిస్ అయినట్టయితే యూ షుడ్ బి కీప్ ఇన్ యాజ్ పర్ ఐసీహెచ్ గైడ్ లైన్స్ అయితే ఈ మినిమం ఉండాలి. ప్రొసీజర్ షుడ్ బి అవైలబుల్ టు ప్రివెంట్ ద డిశ్చార్జింగ్ ఇన్కమింగ్ మెటీరియల్స్ రాంగ్ ఇన్ టు ది ఎగ్జిస్టింగ్. అంటే మెటీరియల్ కలవకుండా ఉండే విధంగా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధంగా అన్ని ప్రొసీజర్స్ ఎస్ఓపి పెట్టుకోమని ఐసీహెచ్ గైడ్ లైన్స్ మనకి చెప్పడం జరుగుతుంది. బల్క్ డెలివరీస్ ఆఫ్ ద మీడ్ నాన్ డెడికేటెడ్ ట్యాంకర్స్, అంటే ఒక సందర్భాల్లో మనకి 20 kl 30 kl 40 kl ఇలా డెలివరీస్ అవుతున్నప్పుడు యూ షుడ్ బి అష్యూర్ ఆఫ్ నో క్రాస్ కంటామినేషన్ ఫ్రమ్ ది ట్యాంకర్. అంటే ట్యాంకర్ ద్వారా మనకి నాన్ డెడికేటెడ్ ట్యాంకర్స్లో అంటే మనకు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవి క్రాస్ కంటామినేషన్ అవ్వకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి. మీన్స్ ప్రొవైడింగ్ దిస్ అష్యూరెన్స్ షుడ్ ఇన్క్లూడ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఇవే కాదు, ఇంకా ఎక్కువ మీరు పెట్టుకున్నా పర్వాలేదు, బట్ ఇట్ షుడ్ బి సర్టిఫికేట్ ఆఫ్ క్లీనింగ్ ఆఫ్ ద ట్యాంకర్, టెస్టింగ్ ఫర్ ట్రేస్ ఆఫ్ ఇంప్యూరిటీస్. అంటే క్లీనింగ్ చేశారు అన్న సర్టిఫికేట్, అలాగే అంతకుముందు ఏదైనా వేరేది యూజ్ చేసినట్టయితే దాని ట్రేసెస్ లేవు అని కానీ ఉండే టెస్ట్ రిపోర్టు, అలాగే ఆడిట్ ఆఫ్ ద సప్లయర్. అంటే సప్లయర్ ఏ రకమైన ప్రొసీజర్ ఫాలో అవుతున్నాడు, ట్యాంక్ క్లీనింగ్ ఎలా ఫాలో అవుతున్నాడు, క్లీనింగ్ మెథడ్ వెళ్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తున్నాడు, ఎలా లోడింగ్ చేస్తున్నాడు, దాన్ని ఎలా డెలివరీ చేస్తున్నాడు, ఇదంతా మనం ఒక అష్యూరెన్స్ తీసుకుని ఆడిట్ రిపోర్ట్లో పెట్టుకుని ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అవి కరెక్ట్ యాక్షన్ తీసుకుని ఒక ఆడిట్ సప్లయర్ని ఆడిట్ చేసి మనం అప్రూవ్ చేసుకోవాల్సిన ముందు చెప్పుకున్నట్టయితే ప్రతి అప్రూవ్డ్ వెండర్ని మనం ఆడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి క్రిటికల్ మెటీరియల్స్ అయితే. నార్మల్ మెటీరియల్స్ క్వశ్చనీర్ ద్వారా కానీ బై టెలిఫోనిక్ కన్వర్జేషన్ ద్వారా కానీ ఒక చెక్ లిస్ట్ ఫిల్ చేసుకోవడంతో కూడా మనం అప్రూవ్ చేసుకుంటాం. కానీ మినిమము ఈ ఎవిడెన్స్లో అయితే మనం మెయింటైన్ చేయాలి. సో ఈచ్ కంటైనర్ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ కంటైనర్స్ ఆఫ్ ద మెటీరియల్ షుడ్ బి అసైన్డ్ అండ్ ఐడెంటిఫైడ్ విచ్ విత్ ఏ డిస్టింక్టివ్ కోడ్, బ్యాచ్ ఆర్ రిసిప్ట్ నెంబర్. ఇది మనకి ఇన్వర్డ్ నెంబర్, బ్యాచ్ నెంబర్ ఇచ్చినప్పుడే దాని ప్రతి మెటీరియల్కి బ్యాచ్ వైజ్ మన మెటీరియల్ని, అంటే మనకు 2000 kgs వచ్చింది, బట్ వాడు బ్యాచ్ సైజ్ 500 kgs అనుకుందాం, అంటే 4 బ్యాచ్లు, 4 ఇన్వర్డ్ బ్యాచ్లు డిఫరెంట్ మనం బ్యాచ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కోడ్, అంటే ఏదైనా మెటీరియల్కి మన ఇంటర్నల్కి మనం కోడ్ పెట్టుకోవచ్చు, ఆ కోడ్ ద్వారా మనం అది డిఫైన్ చేయటం. అలాగే రిసిప్ట్ నెంబర్, అంటే ఇన్వర్డ్ రిసిప్ట్ నెంబర్, మనం ఏదైతే మన ఇంటర్నల్గా ప్రొసెసర్లో ఏ రిసిప్ట్ అయితే ఇన్వర్డ్ నెంబర్లో రా మెటీరియల్కి ఐహెచ్పి నెంబర్, ఇన్ హౌస్ బ్యాచ్ నెంబర్ అంటామో అది అలాట్ చేయడం అనేది పెట్టుకోమని ఐసీహెచ్ గైడ్ లైన్ చెప్తుంది. అలాగే దిస్ నెంబర్ షుడ్ బి యూజ్డ్ ఇన్ రికార్డింగ్ ద డిస్పోజన్ ఆఫ్ ద ఈచ్ బ్యాచ్. అలాగే ఆ ఇన్ హౌస్ బ్యాచ్ నెంబర్ ఏదైతే అలాట్ చేసి దాని మీదే టెస్టింగ్ జరిగి దాని మీద అప్రూవ్ జరిగింది కాబట్టి ఆ బ్యాచ్ నెంబర్ మీదే మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆ బ్యాచ్ నెంబరే మనకి బీపీఆర్లో రిఫ్లెక్ట్ అవ్వమని ఐసీహెచ్ గైడ్ లైన్ చాలా క్లియర్గా చెప్తుంది. ఈ సిస్టమ్ షుడ్ బి ఇన్ ప్లేస్ టు ఐడెంటిఫై ద స్టేటస్ ఆఫ్ ద ఈచ్ బ్యాచ్. మనం ప్రతి బ్యాచ్ని, అంటే 4 బ్యాచ్లు వచ్చి 4 బ్యాచ్లని మిక్సప్ చేయొద్దు. ఏది ఇండివిజువల్ బ్యాచ్ అయితే, అంటే ఇందాక మాట్లాడుకున్నట్టే 2000 kgs 4 బ్యాచ్లు అయితే 4 డిఫరెంట్గా ఐడెంటిఫై అయ్యే విధంగా స్టేటస్ పెట్టుకోమని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే సప్లై సర్టిఫికేట్ ఆఫ్ ద అనాలిసిస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ ద టెస్ట్, ప్రొవైడింగ్ దట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ద సిస్టమ్ ఇన్ ప్లేస్ టు ఎవాల్యుయేట్ ద సప్లై. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని క్రిటికల్ రా మెటీరియల్స్ కానీ, హజార్డస్ మెటీరియల్స్ కానీ, మనకు గ్యాసెస్ కానీ మనం వాటిని టెస్ట్ చేయకుండా సప్లయర్ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ మనం యూజ్ చేసుకుంటూ జరుగుతుంటుంది. అటువంటప్పుడు మన ఎవాల్యుయేషన్ ఒక స్టెప్ మోర్ ఉండాలి, కరెక్ట్గా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఆ సిస్టమ్ మనము బిల్డ్ చేసుకోవాలని మనకి గైడ్ లైన్ చెప్తుంది. అలాగే సప్లైలు ఎప్పుడూ షుడ్ బి ఇన్క్లూడ్ అన్ ఎవల్యూషన్ దట్ ప్రొవైడ్స్ అడెక్వేట్ ఎవిడెన్స్, అంటే ఫాస్ట్ క్వాలిటీ హిస్టరీ, అంటే లాస్ట్ 1 year కానీ, లాస్ట్ 2 years కానీ, లాస్ట్ 3 years కానీ క్వాలిటీ హిస్టరీ, ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇదంతా ఎవల్యూట్ చేసి కూడా మనం దట్ ద మ్యానుఫ్యాక్చరర్ కన్నా కన్సిస్టెంట్గా ప్రొవైడ్ ద మెటీరియల్ మీటింగ్ ద స్పెసిఫికేషన్, అంటే వాడి యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఆ రకంగా కూడా మనం యాన్యువల్ క్వాలిటీ రివ్యూ ఆఫ్ వెండర్ రివ్యూ చేసుకుని ఆ వెండర్ని అప్రూవ్డ్ వెండర్ లిస్ట్లో కూడా
పెట్టుకోవచ్చు. అలాగే కంప్లీట్ అనాలిసిస్ షుడ్ బి కండక్టెడ్ అండ్ అట్లీస్ట్ 3 బ్యాచెస్ బిఫోర్ రెడ్యూసింగ్ ది ఇన్వర్స్. అంటే రా మెటీరియల్ అన్ని మనం రెడ్యూసింగ్ టెస్టింగ్ చేసుకోవచ్చు. గైడ్ లైన్స్ కూడా చాలా క్లియర్గా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ మనకు చెప్పాలంటే రిలాక్సేషన్ కూడా ఇస్తుంది. కానీ మనం 3 బ్యాచెస్ మినిమం కంప్లీట్ అనాలిసిస్ చేసి నెక్స్ట్ మనం రిడ్యూస్ టెస్టింగ్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి సర్టెన్ ఇంటర్వల్స్లో ఇన్ని బ్యాచ్లకు ఒకసారి మనం కంప్లీట్ అనాలిసిస్ చేసుకుంటామని కూడా పెట్టుకోమని చెప్తుంది. అంటే బల్క్ యూసేజ్ వచ్చిన వాడికి ఇది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. హౌఎవర్ యాజ్ ఎ minimum a complete analysis should be performed at appropriate intervals and compared with the certificate of analysis. Reliability of the certificate of analysis should be checked at regular intervals. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఏదైతే మన సర్టిఫికేట్ అనాలిసిస్ మనకి ఏదైతే వెండర్ ఇస్తున్నాడో మనం మళ్ళీ ఇక్కడ శాంపుల్ తీసుకున్నాం, మనకి ఏదైతే మెథడ్ దానికి డిఫైన్ చేయబడిందో దాంతో టెస్ట్ చేస్తున్నాం. ఈ రెండు రిజల్ట్స్ని మనం రెగ్యులర్ ఇంటర్వెల్లో రివ్యూ మెకానిజం చేసుకోవాలి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆర్ వేరియేషన్స్, వెరీ నేరో 0.5% to 1% రేంజ్లో వేరియేషన్స్ వస్తే ఇట్స్ అనలైటిక్ వేరియేషన్, బట్ ఇట్స్ మోర్ వేరియేషన్ యూ షుడ్ బి అలర్ట్ ద వెండర్. అలాగే ది లేక్ ఆఫ్ ఆన్సైట్ టెస్టింగ్ ఫర్ దీస్ మెటీరియల్ షుడ్ బి జస్టిఫైడ్ అండ్ డాక్యుమెంట్. కొన్ని సందర్భాల్లో గ్యాసెస్కి, కొన్ని క్రిటికల్ హజార్డ్స్ మెటీరియల్కి మనం ఏ రకమైన టెస్ట్ లేకుండా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. వీటిని చేసుకోవద్దని ఎక్కడ గైడ్లైన్ చెప్తారు, కానీ ఒక జస్టిఫైడ్ మనం రాసుకుని డాక్యుమెంట్ చేసుకుని మనం యూజ్ చేసుకుని దానికి ప్రాపర్ సపోర్టింగ్ డేటా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. శాంపుల్ షుడ్ బి రిప్రజెంటేటివ్ ఆఫ్ ద బ్యాచ్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ విచ్ దేర్ ఆర్ టేకెన్. అది ఇందాక చెప్పినప్పుడు ఎప్పుడైతే శాంపుల్ ఏదైతే చూసి తీసుకుంటుందో ఏ కంటైనర్ నుంచి శాంపుల్ తీసుకుంటుందని మనకి స్పెసిఫై చేయాలి. అంటే మనం శాంపుల్ లేబుల్ అని మనం వేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ దిస్ పాయింట్. శాంప్లింగ్ మెథడ్ షుడ్ స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ కంటైనర్స్ టు బి శాంపిల్డ్. అంటే శాంప్లింగ్ మెథడ్ అలాగే మనం అంటే శాంప్లింగ్ మెథడ్ అంటే ఏంటి, మనం ఏదైతే ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని ఎన్ని కంటైనర్స్లో తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని కంటైనర్స్ టోటల్ కంటైనర్స్ వచ్చింది, ఈ ఆల్ కంటైనర్స్లో తీసుకుంటున్నామా, రూట్ n+1 తీసుకుంటున్నామా, లేకపోతే ర్యాండమ్గా తీసుకుంటున్నామా, ఇంటర్నల్ ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ చేసుకుంటాం. అది షుడ్ బి ఇన్క్లూడ్ అయి ఉండాలి. విచ్ పార్ట్ ఆఫ్ ద కంటైనర్స్ శాంపుల్, ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మిడిల్ తీసుకుంటున్నావా, లేదా ఒక టీఫ్ ద్వారా బాటమ్ మిడిల్ టాప్ వచ్చేలాగా తీసుకుంటున్నావా, జస్ట్ టాప్లోనే కలెక్ట్ చేసి తీసుకుంటున్నావా, ఇదంతా చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద శాంప్లింగ్ యూ డిఫైన్డ్ యువర్ మెటీరియల్ క్వాలిటీ. సో నీ శాంప్లింగే కరెక్ట్గా లేక దాని మెటీరియల్ యొక్క క్వాలిటీని మనం డిఫైన్ చేయలేం. అందుకోసం శాంప్లింగ్ అన్నది వన్ ఆఫ్ ద మోర్ క్రిటికల్ ఇన్ ద అవర్ ఇండస్ట్రీ. అండ్ ద అమౌంట్ ఆఫ్ ద మెటీరియల్ టు బి టేకెన్ అండ్ ఈచ్ కంటైనర్. అలాగే చాలా స్పెసిఫై చేయాలి, ఏ కంటైనర్ ఎంత తీసుకుంటావు, ఎందుకోసం అంటే కంటైనర్స్ ఎంత తీసుకుంటున్నామో నీకు డిఫైన్ చేసిన తర్వాత దాన్ని కాంపోజిట్ చేసేటప్పుడు మళ్ళీ ఈక్వల్ పోర్షన్ ఆఫ్ మెటీరియల్ తీసుకుని కాంపోజిట్ చేసి దాన్ని అనాలిసిస్ చేస్తారు. అంటే నువ్వు చేసే ఒక 100 కంటైనర్స్ మనకు వచ్చినాయి అనుకుందాం, అందులోంచి రూట్ n+1 అనుకున్నాం అనుకోండి, రూట్ n అంటే 10+1 అంటే 11 కంటైనర్స్లో తీసావు. 11 నుంచి 20 గ్రామ్స్ కానీ 30 గ్రామ్స్ తీసుకున్నాం అంటే 11 × 20 220 గ్రామ్స్ అండి. 220 గ్రామ్స్ కాంపోజిట్ చేసి అందులోంచి మళ్ళీ 20 గ్రామ్స్ స్టార్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేస్తాడు. అంటే ఫైనల్గా నీకు వచ్చే 20 గ్రామ్స్ డిఫైన్ ఇట్స్ 100 కంటైనర్స్ ఆఫ్ ద మెటీరియల్. ఇట్స్ మేబీ 1000 kgs, మేబీ 10,000 kgs. సో the value of the accuracy depend upon your sampling. సో ఇది చాలా క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి అని మనకి ఐసిఎస్ గైడ్ లైన్ చెక్ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అండ్ మోర్ అండ్ ఇంపార్టెంట్ ఇస్ స్టోరేజ్. మెటీరియల్ షుడ్ బి హ్యాండిల్ అండ్ స్టోర్డ్ ఇన్ ఎ మేనర్ టు ప్రివెంట్ డిగ్రేడేషన్, కంటామినేషన్ అండ్ క్రాస్ కంటామినేషన్. చాలా సింపుల్గా చెప్తుంది. అంటే నీ హ్యాండ్లింగ్ ఎలాగ ఉండాలంటే ఒక మెటీరియల్ డిగ్రేడేషన్ అవ్వకుండా, కంటామినేషన్ అవ్వకుండా, క్రాస్ కంటామినేషన్ అంటే ప్రాపర్ ఏరియాని డిఫైన్ చేయటం, దానికి లేబులింగు, దాని రోపింగు, లేకపోతే పెల్లెట్స్, ప్రాపర్ కలరింగ్ పెల్లెట్స్ పెట్టుకోవటం. అలాగే డిగ్రేడేషన్ అంటే ఇక్కడ చాలా సింపుల్ మీనింగ్ వచ్చేస్తుంది. మెటీరియల్ డిగ్రేడేషన్ అంటే టెంపరేచర్. ఎప్పుడు మన మెటీరియల్ డిగ్రేడేషన్ అవుతుంది, ప్రాపర్ టెంపరేచర్లో మెటీరియల్ స్టోర్ చేయనట్టయితే మెటీరియల్ డిగ్రేడ్ అవుతుంది. సో మెటీరియల్ ఏ టెంపరేచర్లో అయితే మీకు స్టోర్ చేయాలని డిఫైన్ చేయబడుతుందో ఆ ఏరియాలో, అది 228 -20 లేదా కంట్రోల్ టెంపరేచర్ అంటే 25 బిలో ఆర్ ambient కండిషన్స్, దీని ప్రకారం మనం స్టోర్ చేసుకోమని చెప్తుంది. అలాగే మెటీరియల్ స్టోర్డ్ ఇన్ ద ఫైబర్ డ్రమ్స్ ఆర్ బ్యాగ్స్ ఆర్ బాక్సెస్ షుడ్ బి స్టోర్డ్ ఆ ఫ్లోర్ అండ్ వెన్ అప్రోప్రియేట్ సూటబుల్ స్పేస్ టు పర్మిట్ క్లీనింగ్ ఇన్ ఇన్స్పెక్షన్. అంటే మీ మెటీరియల్ స్టోర్ చేసినప్పుడు బ్యాగ్లో చేసుకోండి, డ్రమ్ముల్లో చేసుకోండి, బాక్సెస్లో చేసుకోండి, ఏది స్పెసిఫిక్గా ఇందులో చేయమని ఎక్కడ మనకు చెప్పడం జరగదు. కానీ మీరు చేసినప్పుడు మెటీరియల్ స్టోర్ చేసినప్పుడు ఆ ఏరియాని క్లీన్ చేసుకోవడానికి ప్రాపర్
ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి ప్రాపర్ స్పేస్ ఉండాలి అని మొత్తం మన గైడ్ లైన్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే మెటీరియల్ షుడ్ బి స్టోర్డ్ అండర్ కండిషన్ ఫర్ ఏ period that have no adverse effect on their quality and should normally be controlled so that the oldest stock is used first. అంటే మనం ఎప్పుడు కూడా మెటీరియల్ తెచ్చుకుని మనం ముందు వాడుకోవాలి, అంటే ముందు వచ్చినవి కానీ లేదా ముందు ఎక్స్పైర్ అయినవి కానీ ఫస్ట్ అవర్ ఫస్ట్ ఎక్స్పైర్ యూజ్ చేసుకుని మిగతా మెటీరియల్ బేస్డ్ ఆన్ ద ఇన్వర్డ్ ప్రకారం లైన్లో నుంచోవడం, అంటే క్యూలో ఉంటాం. ముందు వచ్చినోడు ముందు టికెట్ తీసుకోవాలి, వెనకాల వచ్చినోడు వెనకాల టికెట్ తీసుకోవాలి. సేమ్ లైక్ ఇక్కడ కూడా మనం ముందు వచ్చిన మెటీరియల్ ముందు యూజ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ముందు కాకుండా తర్వాత వచ్చిన ఎక్స్పైరీ డేట్ ముందు ఉందనుకుంటే ముందు యూజ్ చేయాలి. ఎందుకోసం ఇది మన ఎకనామిక్స్కి డిపెండ్ అయి ఉంటుంది. మెటీరియల్ మనం ముందు కాకుండా పాతదాలు ఉండేసి కొత్తవి మనం వాడుకుంటూ వచ్చేసినట్టయితే పాత ఎక్స్పైర్ అయిపోయి మెటీరియల్ లాస్ అవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా కూడా గైడ్ లైన్స్ మన మెటీరియల్ డ్యామేజ్ అవ్వకుండా, మన మనీ వేస్ట్ అవ్వకుండా కూడా ఇక్కడ మనని కంట్రోల్ చేస్తుంది. అలాగే రిజెక్టెడ్ మెటీరియల్ షుడ్ బి ఐడెంటిఫైడ్ అండ్ కంట్రోల్ అండ్ క్వారంటైన్ సిస్టమ్ డిజైన్ టు ప్రివెంట్ దేర్ అనాథరైజ్డ్ యూజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇందాక మాట్లాడుకున్నట్టే అప్రూవ్డ్ మెటీరియల్స్ మనకు ఎలా ప్రాపర్గా యూజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, రిజెక్టెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇస్ ద వెరీ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నీ ప్రొడక్ట్ క్వాలిటీ డిపెండ్ అపాన్ యువర్ మెటీరియల్స్. నీ మెటీరియల్ కానీ రిజెక్టెడ్ మెటీరియల్ కానీ మిక్స్ విత్ ద అప్రూవ్డ్ మెటీరియల్స్, ఇఫ్ యు ఆర్ యూజ్ యువర్ క్వాలిటీ మే బి రిజెక్ట్. సో ఈ రిజెక్టెడ్ మెటీరియల్ ఏం చేయమంటుంది, ఒక ప్రాపర్ కంట్రోల్స్ పెట్టుకోవాలి. అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, లాక్ అండ్ కీ మన ప్రొసీజర్స్ రాసుకుంటాం, లాక్ అండ్ కీలో పెట్టుకుంటాం. అనాథరైజ్డ్ ఎంట్రీ ఎవరి పర్సన్స్ కూడా దాన్ని హ్యాండిల్ చేయ విధంగా మనం దాన్ని అవకాశం లేకుండా మనం చేసుకోవడం ద్వారా ఈ పాయింట్ని మనం జస్టిఫై చేస్తాం. అలాగే రీఎవాల్యుయేట్ మెటీరియల్ షుడ్ బి రీఎవాల్యూటెడ్ యాజ్ అప్రోప్రియేట్ టు డిటర్మైన్ దేర్ సూటబిలిటీ ఫర్ యూస్. అంటే ఇది రీటెస్ట్. మనం అంటే దీనికి సంబంధించినంత వరకు మనం 6 నెలల సంవత్సరం బేస్డ్ అంతా మెటీరియల్ డిపెండ్స్. మనం దాన్ని రీటెస్ట్ చేసుకోవడం అంటే రీఎవాల్యూట్ చేసుకుని మళ్ళీ బిఫోర్ యూజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.